హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష గిరి యాదవ్ అఫీషియల్. ఈరోజు శ్రావణ మొదటి సోమవారం అండ్ నాగుల చవితి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నేను పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసుకున్నా. మా బావ వచ్చిన తర్వాతనైతే గుడికి వచ్చినాం. మాకు నాగుల చవితికి పాలు పోసేది వంతనేం లేదు, కానీ ఇలా శ్రావణ మొదటి సోమవారం కాబట్టి ఇట్లా రావాలని అనుకున్నాం. అందుకే ఆయన వచ్చేవారికే ఇట్లా పూజ చేసి కొబ్బరికాయలు కూడా తెచ్చి పెట్టుకున్నా. ఆయన వచ్చిన తర్వాత గుడికి వచ్చినాం. ఇది మా ఊరు నాగమ్మ గుడి. ఒక దగ్గరనే 4 గుళ్ళు ఉంటాయి. ఇక మా ఆయన వచ్చిన తర్వాత పోయినా నాగమ్మ దేవతకు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టిన. ఇది పాలు పోసి పుట్టినట్టు నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. అట్లా పువ్వులు అవి వేసిర్రు, ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు. అప్పుడు పుట్ట పెద్దగా ఉండేనట్టు, కానీ ఇప్పుడు అట్లా చిన్నగా అయింది. ఇక నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈడ కొబ్బరికాయ కొడుతున్నా. ఈడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీపం ముట్టించిరాడ, కానీ నేను చూసుకోలే. అగరబత్తీలు ముట్టిద్దామంటే ఫుల్ గాడిపోస్తుంది, ఎటు పెట్టినా అసలు పెట్టరాలేదు. అక్కడ ఉన్న పంతులు చెప్పిండు, కింద దీపం ఉంటుంది, దీపానికి ముట్టించి అగరబత్తీలు పెట్టని. అప్పుడు పెట్టిన అగరబత్తీలు పెట్టి కొబ్బరికాయలు అడబెట్టి శివుని గుడి కాడికి వచ్చినాం. ఈ గుడికాడ అయితే 5 ప్రదక్షిణలు చేసిన. కానీ ఇంత ముందుకు నేను ఎప్పుడు వచ్చినా సరే కానీ నంది ముందు నుంచి ప్రదక్షిణలు చేసేదాన్ని. కాకపోతే అట్లా చేయొద్దట, నంది వెనుక నుంచి ప్రదక్షిణలు చేస్తేనే మనకు పుణ్యమట. అందుకని ఈసారి అయితే నంది చుట్టూ కూడా తిరిగిన. నేను మా పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నా, కానీ వాళ్ళకి ఈరోజు స్కూల్ ఉండే. వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంట్లో పన్నన్ని చేసుకొని ఇంట్లో దీపం ముట్టించిన తర్వాత నేను గుడికి వచ్చిన. మనకేమన్నా బాధలు ఉంటే నంది చెవిలో చెప్పుకుంటే దిగుతాయి అంటారు. అందుకే నేను నంది చెవిలో చెప్పిన. ఆడనే పంతులు ఉండు, కానీ నేనేం రావాలి నువ్వే కొట్టావా అంటే నేనే అక్కడ కొడుతున్నా. ఆయన పొద్దున్న నుంచి అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి అర్చన చేసారు, కలిసిపోయిండట. ఇక నేనే కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి దేవునికి అగరబత్తులతోటి హారతిలాగా ఇచ్చిన. నేనేం హారతి ఇయ్యలేదు. అక్కడ అరటిపండుకున్న దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను మా బావకి ఇద్దరికి మేమే ప్రసాదం తీసుకున్నాం. పాపం ఆయనకు శాతం అయితే లేదంటే మేమే ప్రసాదం తీసుకున్నాం. ఆయన అడిగే తీసుకున్నా, నా సొంతంగా ఏం కాదు. ఆయన తీసుకోమంటేనే తీసుకున్నాం. వీడికి ఇది మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడి. ఇంతకుముందుకి ఇక్కడ పాత గుడి ఉండే, అది తీసేసి ఇప్పుడు కొత్తగా గుడి కన్స్ట్రక్షన్ చేసిర్రు. పెయింటింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ కూడా కాలేదు. అక్కడ ఉన్న పంతులను అడిగితే ఈ కార్తీక మాసంలో ఎప్పుడో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారని చెప్పిండు. మా ఊరు చిన్నమ్మ కామాడికి వచ్చింది. అయితే నాగుల చవితి రోజు పాలు పోసే వంతన లేని వాళ్ళు ఈ పాలు పోసే వాళ్ళ దగ్గర పేలాలు వేస్తారట. అవి కొన్ని తీసుకుంటే వినాయక చవితి రోజు నెలపొడుపును చూస్తే పేలాలు అనేటివి తింటేనట మనకు తప్పు ఉండదట. అట్లా తినకపోతే మనకు సంవత్సరం మొత్తం నిందల పాలవుతామట. అసలు నాకు కూడా ఆ విషయం తెలియదు, కానీ పోయినసారి నేను వినాయక చవితి రోజు నెలపొడుపును చూసిన. అందుకేనేమో నాకు ఈ సంవత్సరం అంతా ఏం మంచిగా లేదు. ఈసారి అయితే ఆ చిన్నమ్మ వాళ్ళు పాలు పోసిర్రు. ఆమె నాకు కొన్ని పేలాలు పెట్టింది, ఇవి తినూర్రి ఏం కాదు, తిన్నా కానీ వినాయక చవితి రోజు నెలపొడుపును చూసినా ఏం దోషం ఉండదని చెప్పింది ఆమె. నాకు పాలు పోసే వంతన లేదని ఎప్పుడైనా నేను గుడికాడికి పోకపోతుంటే, కానీ ఈసారి ఎందుకో పోవాలనిపించింది. శ్రావణంలో మొదటి సోమవారం అండ్ నాగుల చవితి కాబట్టి పోయినందుకు నాకైతే కొత్త విషయం తెలిసింది. మీకు ఎవరికైనా ఈ విషయం తెలిసింటే కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది. ఇది మాత్రం మా ఊరి కొత్త గుడి. ఈ కార్తీక మాసంలోనే ఎప్పుడో ఊరి పెద్దలు అంతా నిర్ణయిస్తారు. మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఉగాది రోజున పెద్ద జాతర అవుతుంది. 5-6 ఊళ్ళ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, బైకులు అన్నీ పూజలు చేయించుకొని గుడి చుట్టూ తిరిగి పోతారు. మా ఊరు వాళ్ళు మాత్రం సాయంత్రం ఎడ్ల బండ్లు కట్టి ఊరంతా తిరిగి గుడి చుట్టూ కూడా తిరుగుతారు. ఆ రోజు మస్తు పెద్ద జాతర అవుతుంది. మా ఊళ్ళో జరిగే అతిపెద్ద పండుగ అంటే ఉగాది జాతరనే. అన్ని పండుగలు అవుతాయి కానీ మా ఊళ్ళో జాతర జరుగుతుంది కాబట్టి అందుకే ఉగాది జాతర ప్రత్యేకమైనది. ఇప్పుడు కట్టిన గుడి మాత్రం మంచిగా కట్టిరు, మాకైతే మస్తు అనిపిస్తుంది. గుడి ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారో దానికోసం వెయిటింగ్. గుడి మాత్రం నాకు మస్తు నచ్చింది. ఓకే, మళ్ళీ వీడియో ఎండింగ్కి వచ్చింది. ఓకే, మళ్ళీ ఉంటా. బాయ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.